హాయ్, ఎట్టున్నారు? ఏ కథ? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను అందులో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? ఏం కథ? ఈ బుద్ధి స్టోరీ ఏదంటే ఉన్నాయి రెండు రకాలు. ఈ బుద్ధు మసాలా దోశ చూడండి, మసాలా దోశ, వడ వడ మసాలా దోశ కానొచ్చిందా? మసాలా దోశ వడ. కానీ మీరు ఎవరికి కావాలన్నా కామెంట్ పెట్టండి, ఎత్తుకొని వచ్చాను. మసాలా దోశ వడ చూడండి, మసాలా దోశ వడ. కారు కానీ కారం మసాలా దోశ గ్రైండ్ హైపర్ మార్కెట్లో దొరుకుతుంది. 5 రూపాయలే, వడతో కూడా 5 రూపాయలు. ఉద్దూడ బాగున్నది. చట్నీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, అన్నీ బాగా. మీకు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, ఎత్తుకొని వస్తాను. సరేనా? నా కాడ బండి ఉన్నది, ఇబ్బందిలే. ఎవరికైనా ఎత్తుకొని వస్తా. కామెంట్ చేస్తే ఫోన్ నెంబర్ పెట్టినా కానీ కామెంట్ చేసాం. దోశ మసాలా దోశ కదా, బాగున్నా టేస్ట్. టైం 10 అయింది. బా 10 టైం, అందుకే గబగబా తింటున్నా. టైం అయిపోయింది. ఇంక మళ్ళీ అన్నం టైం అయిపోయా. ఇంకా ఏం చేద్దామా? చూడండి మసాలా, అదే ఉల్లగడ్డ మసాలా. వడ పెడతా మంచి మంచి వీడియోలు పెడతా. అదే బయట తిరిగితే పెడతా. బయటికి పోలేదా, డ్యూటీ లేదు. డ్యూటీ ఉంటే బయటికి పోతా ఉంటా. చూడండి ఎట్టున్నదో మసాలా దోశ. కారం వచ్చిందా? ఉల్లగడ్డ మసాలా ఫుల్లుగా ఉంది. ఫుల్ మసాలా దోశ.
వచ్చినా 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 ఉన్నాడా ఒక ప్రైజ్ ఉన్నది ఉన్నాడా మీకు మళ్ళీ ఇప్పుడు డబ్బులు చెప్తున్నాను ఎవరు బాగా గెట్ చేస్తే వాళ్ళకు 100 రూపాయలు మళ్ళీ నిన్న ఒక అతను గెలుచుకున్నాడు రాయంపేట పిల్లోడు ఈ బుద్ధు పంపిస్తున్నాను అతనికి 100 రూపాయలు ఈ బుద్ధు ఎంత ఉందో మీరు తప్పనిసరిగా కామెంట్ చేయాలి లైక్ చేసి షేర్ చేసుకోండి ప్రతి పెట్టే వీడియో వస్తుంది ఈ బుద్ధి ఎంత ఉన్నదో చెప్పాలి మీరు అర్థమైందా నేను కరెక్ట్గానే పెడుతున్నా నిన్న పెట్టిన అతను కరెక్ట్గా చెప్పినాడు కాబట్టి అతనికి ఇవ్వాల గ్యారెంటీ అందుకోసం ఈ బుద్ధి బ్యాంకుకి పోయి బ్యాంకులో పంపించి కాడ మీకు సీటీ కార్డు పెడతాం మళ్ళీ సరేనా ఓకే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ బుద్ధి ఎంత ఉన్నదో ఏం కథ చెప్పాలి నిన్న రాయంపేట అతను ఒకరు గెలుచుకున్నారు కామెంట్ పెట్టాడు ఫోటో ఉన్నది ఎన్నో ఉన్నది కరెక్ట్గా చెప్పినాడు ఇందో ఈ బుద్ధి చెప్తున్నాను చూడండి నేను వేస్తా ఎందుకంటే నేను అతను గెలుచుకున్నాడు కాబట్టి చూసుకుంటే భిన్నా గెలుచుకుంటున్నారు అనమాట అందుకోసం లేట్గా సిపి కన్నా వేస్తా సరేనా ఫ్రెండ్స్ ఒకరోజు బినబినా చేసి ఎవరైనా గెట్ చేయండి ఎవరు తొందరగా చెప్తే వాళ్ళకి వచ్చేది అనమాట ఎన్ని ఉన్నాయి ఏం కథ చూడండి నిన్న చెప్పిన కామెంట్ కరెక్ట్గా చెప్పినావు రే నువ్వు చంద్రశేఖర నువ్వు కరెక్ట్గా లెక్కాచారం చెప్పినావు 2026 రూపాయలు చెప్పినావు కదా ఈ బుద్ధి చూడు ఈ బుద్ధి ఎంత నాదో చూసుకో నువ్వు అందరూ చూసుకోండి ఏడకి పొడి చిల్లర పాడు ఉన్నాయి అందరూ చూడండి బాగా ఎంత ఉన్నదో మీకే తెలుస్తుంది సరేనా నేను అదే చేస్తున్నా నేను 4 చూడండి ఎవరైనా చూస్తే ఇనుతులు చెప్పినా కదా ఈ బుద్ధి గెట్ చేయండి నిన్న పిల్లోడు చెప్పినాడు కదా మావాడు లెక్క చెప్పినాడో వాడికి మాత్రం గ్యారెంటీ పంపించాలా ఈ బుద్ధి చూసుకోండి ఈ బుద్ధి ఎంత ఉన్నదో చెప్పాలి మరి నా తెలీదు మీరు చెప్తే నేను గ్యారెంటీ కరెక్ట్గా పంపిస్తున్నా ప్రతి ఒక్కరికి కాదంటే వాడు ఫోన్ నెంబర్ అయినా పెడతా పంపిస్తున్నారు లేదా అడిగైనా కనుక్కుందరు మీరు చూసి వీడియో మళ్ళీ కామెంట్లో పెట్టాలా కామెంట్లో పెట్టి ఇంత డబ్బులు కన్నా నేను కరెక్ట్గా చెప్పినానా లేదని చెప్తే నేను గ్యారెంటీ ఓకేనా లేదని చెప్తాను నాది ఐఎం ఉన్నది వాట్సాప్ ఉన్నది ఎన్నో ఉన్నది చూడండి చూసుకున్నారా దా చూడండి కానీ 1 2 చూసుకోండి ఎవరైనా ఎన్ని నోట్లు ఈ 100 అనమాట ఈ 100లో ఈ 10 కానీ మళ్ళీ సరేనా హాయ్ ఫ్రెండ్స్ చూసుకోండి కరెక్ట్గా ఎవరో అయినా ఈ బుద్ధి మరీ చెప్పండి నిన్న పెట్టిన దానికి మాత్రం ఒకరు చెప్పినాడు అతనికి మాత్రం 2020 రూపాయలు పంపించాలా కొత్త ఒకరు చేపను బ్యాంక్కి పోయి పంపించాను పంపించి కాడ మళ్ళీ మీకు వీడియో పెడతాను ఓకేనా మీరు ఏ సంగతికి చూసి కామెంట్ కరెక్ట్గా పెట్టండి